మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చింతకాయ చేపలు అండి. చూసారా, ఈ వీడియోలో మనం చింతకాయ చేపలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం మనం అయితే చింతకాయలు తీసుకున్నామండి. ఇదిగోండి, ఇవి లేత చింతకాయలేనంటండి. ఇవి తీసుకున్నాం. దీంట్లోకి చేపలు అండి. చేపలు అంటే కొరమేను చేయించుకుని వచ్చారు. ఇదిగోండి, మనం చింతకాయలను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడుక్కుందాం. కొంచెం సాల్ట్ వేసుకుని దీన్ని ఇలా వరిపెట్టడం, దీన్ని వరిపెట్టడం అంటారండి. ఇలా వరిపెట్టడం వల్ల దానిపైన ఉన్న బ్లాక్దంతా పోతుందండి. మొత్తం మురికంతా పోయి నీట్గా వస్తాయి. ఇదిగోండి, ఈ విధంగా వస్తాయి. కడుక్కుని పెట్టుకున్నాం కదండి, చాలా నీట్గా వచ్చినాయి. దీని అయితే మిక్సీ పట్టుకోవాలి. దీనికోసం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ. ఇప్పుడు చేపల దగ్గరికి వెళ్దాం. చేపల్లో కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నానండి. పెరుగు అంటే కొంచెం వాటర్గా ఉన్నది వేసుకున్నాను. దీంట్లో నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. కాయల లెక్క అయితే ఒక కాయ పిండుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు అండి, ఎందుకంటే బయట చేయించుకుని తీసుకొచ్చారు కదండి ఫిషెస్ని. ఇవైతే మనం ఇంట్లో అయితే చాలా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇవన్నీ వేసి చేస్తాను. నిమ్మరసము, పసుపు, ఉప్పు వేయటం వల్ల దీంట్లో ఉన్న మురికి కానీ ఏమన్నా నీ స్మెల్ కానీ అన్నీ పోతాయండి. అలా పెట్టుకోవాలి వాటర్లో. ఇదిగోండి, మిక్సీ జార్లో అయితే చింతకాయలని ముక్కలు చేసి వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవాలండి, బాగా మెత్తగా కాకుండా. ఒక బాణీ తీసుకున్న దాంట్లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 by 1 ఇవన్నీ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న చింతకాయ, ఉల్లిపాయ అది మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇదిగోండి, వేసాం కదా. కొంచెం సాల్ట్, కొంచెం అంటే 1.5 స్పూన్ వేసాను, కానీ ఇంకా పడుతుంది. దాంట్లోని మనం కూర మధ్యలో వేసుకోవచ్చు. నేనైతే కారం తీసుకున్నాను. కారం అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఒక 1/2 స్పూను పసుపు తీసుకున్నాను. అలాగే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడానండి. ఒక 5 నిమిషాలు దాన్ని అలా నానబెట్టుకుని తర్వాత కడుక్కుంటే నీట్గా వచ్చేస్తాయి. ఇదిగోండి, ఒక 4 టైమ్స్ కడుక్కున్నాను. వాటిని కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. కొరమేనండి చేప అయితేని, ఇవి కొరమేను చేపలు. ఇదిగోండి, చేతితోటి ఇలాగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. దీంట్లో తర్వాత వాటర్ వేసుకుని డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేసుకోవటమేనండి. కానీ చింతకాయ కూర అంటే ఇష్టపడే వాళ్ళకైతే ఇది మాత్రం చాలా బాగా నచ్చుతుంది. మీకు ఒకవేళ చింతకాయతోటి ఇలా వండుకోవటం తెలియకపోతే ఫస్ట్ టైం చేసేవాళ్ళు మా వీడియో చూసి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇలా కలుపుకున్నారు కదా. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదిగోండి, ఒక 2 గ్లాసెస్, పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, పడుతుంది. ఇదిగోండి, వాటర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకుంటున్నానండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకోవటమేనండి. దీంట్లో ఇదిగోండి మూత పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి. క్లాత్ పట్టుకుని ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటే మొత్తం కలుస్తుంది. టేస్ట్ చూసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే పడ్డదండి నాకైతే, కానీ స్మెల్ అయితే పులుపు చాలా బాగా వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీరు కూడా చింతకాయలు దొరుకుతాయి కదండి, ఇప్పుడు చింతకాయల కాలం కాబట్టి ఖచ్చితంగా చింతకాయ చేపలు వండుకోండి, చాలా బాగా వస్తుంది. అబ్బా, స్మెల్ అయితే చాలా బాగుందండి. నాకైతే ఇప్పుడు ఆనందం అనిపిస్తుంది.